యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సిపిఐ మండల కౌన్సిల్ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ను సిపిఐ పార్టీ మద్దతిస్తూ స్వాగతిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని ఆనాటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఎనలేని పోరాటాలు చేశారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలో సిపిఐ మండల కౌన్సిల్ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ను సిపిఐ పార్టీ మద్దతిస్తూ స్వాగతిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని ఆనాటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఎనలేని పోరాటాలు చేశారని అన్నారు. గూండాల మండలానికి సాగునీరు విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా సాగునీరు అందించడంలో విఫలమయ్యారని, నవాబుపేట రిజర్వాయర్ నుండి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని కోట్లాది రూపాయలు వెచ్చించి అసంపూర్తిగా కాల్వల నిర్మాణ పనులను వదిలేశారని, వెంటనే అవసరాన్ని బట్టి నిధులు కేటాయించి ఈ ప్రాంతాలకు సాగునీరు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చెడచంద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కుసుమని హరిశ్చంద్ర, సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు దయాకర్ రెడ్డి, బక్కయ్య, గుర్రం మోహన్ రెడ్డి, బక్కయ్య, వెంకటయ్య, ఉప్పల కొమరయ్య, జోసెఫ్ ఆర్ యాదయ్య, శ్రీను, బత్తుల కృష్ణ, హరి, శివరాత్రి స్వామి తదితరులు పాల్గొన్నారు. 85లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చింది, మళ్ళా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మారుతున్నా కూడా ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందుతూ ఉంది. మేము అనేక సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, కలెక్టర్ల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం, ఆందోళనలు చేస్తున్నాం, అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ స్పందించటం లేదు. ఇవాళ కాళేశ్వరానికి లక్షల కోట్లు కట్టింది, లక్షల కోట్లు దుర్వినియోగం అయిపోయింది. మనకు 1000 కోట్లు కూడా అవసరం లేదు, 100 కోట్లల్లో ఈ ప్రాంతానికి సాగునీరు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నొచ్చి ఏదో గంధమాలకు కొన్ని కోట్లు ప్రకటించిపోయింది, దాని సామర్థ్యాన్ని తగ్గించింది. దాని సామర్థ్యాన్ని తగ్గించకుండా ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి ఎన్ని కోట్లు అవసరపడతాయో అధికారుల ద్వారా ఎస్టిమేషన్ వేయించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి సమీక్షా సమావేశంలో భువనగిరిలో చెప్పడం జరిగింది. ఆయన కూడా అటు బునాది గాని కాలువకు, ఈ కాలువలకు తప్పకుండా నేను నిధులు మంజూరు చేస్తా, పనులు ప్రారంభిస్తా అంటుడు తప్ప టెండర్లు విలవడం లేదు, పనులు ప్రారంభించడం లేదు. కాబట్టి ఈ ప్రాంతం అంతా వెనకబడిపోతున్నటువంటి గుండాల మండలానికి కావలసిన సాగునీరు వచ్చే వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఈ సాగునీటి కోసం మా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ప్రకటించినటువంటి గ్యారంటీల్ని అమలు చేయాలి. ఏ షరతులు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వచ్చినటువంటి పథకం అర్హులైన వారందరికీ ఇవ్వాలి. రుణమాఫీ మీ ప్రజలు, రైతులు ఎవ్వరు అడగలే ఆయనంతా ఆయననే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానంటాడు. ఆయనంతా ఆయననే 2000 నుంచి 4000 రైతు బంధిస్తాను. ఆయన నోట ఏ స్కీమ్ అయితే ప్రకటించిండో, తెలంగాణ ప్రజలకు ఏ మాట అయితే చెప్పిండో పెన్షన్తో సహా, ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. 100 రోజుల సమయం అడిగిండు ఆయన. 100 రోజులు అయిపోయి 600-700 రోజులకు వచ్చింది. కాబట్టి ఇంకా తాత్సాహం చేసినట్లయితే అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్
ఇది విప్లవాల తెలంగాణ. ఈ తెలంగాణ ప్రజలకు ఎట్లా బుద్ధి చెప్పాలనో బాగా తెలుసు. అందుకనే గత ప్రభుత్వానికి వచ్చినటువంటి అప్రతిష్ట రాకుండా ఈ రాష్ట్రంలో ఉండబడిన కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తతో వ్యవహరించి పథకాలతో పాటు వ్యవసాయ రంగానికి సాగునీరు అందించవలసిన అవసరం ఉన్నదని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన. థ్యాంక్ యూ. ఆప్యాయతతోటి మమ్మల్ని గౌరవించి మాకు ఈ సన్మానం చేయటం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మీ సన్మానాన్ని మేము బాధ్యతగా గుర్తిస్తాం. మీరు సన్మానం చేసిండ్రు అంటే మా బాధ్యతని, మాకు ఎక్కువ బాధ్యత ఉన్నది అని మీరు గుర్తు చేసినట్టుగా మేము భావిస్తాం. ఈ చిన్న సమస్య ఏం కాదు సన్మానం అనేది. మీరు ఇంకా బాగా పనిచేయండి. ఈ మండలంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి అని గుర్తు చేయడానికి మా బాధ్యతని మీరు గుర్తింపు